హైదరాబాద్ దేశానికే గ్రోత్ సెంటర్ అని అభివర్ణించిన ప్రధాని మోదీ మహానగరం అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. భాగ్యనగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి పనిచేస్తున్నామన్నారు. వందే భారత్ మెట్రో హైస్పీడ్ రైలు ప్రయోజనాన్ని హైదరాబాద్ అందుకోబోతుందని తెలిపారు. భారస కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని, డబుల్ ఆర్ ట్యాక్స్తో పరువు తీస్తున్నారని ఆరోపించారు. భారసను దించడానికి ప్రజలకు 10 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ను దించడానికి అంత సమయం పట్టదని ఈనాడు ముఖాముఖిలో ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మీరు భాజపాకు 370కి పైగా, ఎన్డీఏకు 400కు పైగా సీట్ల లక్ష్యం విధించుకున్నారు. దీని వెనుకున్న లక్ష్యం ఏంటి? 370 సీట్లన్నది కేవలం ఎన్నికల నినాదం కాదు, అది ప్రజాభిప్రాయం. మోదీ గ్యారంటీలను అమలు చేస్తారని మాపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం. ఆర్టికల్ 370 రద్దు అన్నది కోట్ల మంది ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష. ఆర్టికల్ 370 రద్దు చేసిన పార్టీకి 370కి పైగా సీట్లు, కూటమికి 400కు పైగా సీట్లు ఇవ్వాలన్న సహజ సిద్ధమైన భావోద్వేగం వారిలో కలిగింది. ఈ నినాదం వెనుకున్న అసలు విషయం ఇది. మన రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రక్షించడానికి మాకు 400 సీట్ల అవసరం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మీ వద్ద ఉన్న ప్రణాళికలేంటి? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో. తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని మాదిగ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపింది. విభజన వేళ పార్లమెంట్ సాక్షిగా ఏపీ, తెలంగాణకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏమైనా మార్గసూచిక ఉందా? నాటి హామీల అమలుకు మేం చిత్తశుద్ధితో పనిచేశాం. ఏకాభిప్రాయ సాధనతో ద్వైపాక్షిక సమస్యల సామరస్య పరిష్కారానికి మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా 2014 నుంచి ఇప్పటి వరకు 33 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. అయితే 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేక 89 సంస్థలు, కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు. 14-15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో తెలుగు రాష్ట్రాలకు 1000 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. వనరుల లోటు భర్తీ, 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విదేశీ సాయం కింద చేపట్టిన ప్రాజెక్టుల రుణాలపై వడ్డీ కోసం ఏపీకి 35,000 కోట్లకు పైగా విడుదల చేశాం. జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశాం. ఏపీని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కసరత్తు చేస్తున్నాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణలోని ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. కాజీపేటకు రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్ మంజూరు చేశాం. 9 ఉమ్మడి జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక సాయం కింద 2,250 కోట్లు విడుదల చేశాం. తెలంగాణ నుంచి కేంద్రానికి దండిగా ఆదాయం వస్తున్నా కేంద్రం తగిన నిధులు కేటాయించడం లేదన్న విమర్శలకు ఏమని సమాధానం చెబుతారు? నిజాలు తెలిసి ప్రతిపక్షాలు పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను ఏకంగా 32% నుంచి 42%కి పెంచింది. ఆ సిఫార్సులను పూర్తిగా అమలు చేశాం. రాష్ట్రాలకు వాటా భారీగా పెరిగింది. మూలధన వ్యయం కోసం సాయం చేశాం. తెలంగాణకు 1,156 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 2,226 కోట్లు ఇచ్చాం. మా హయాంలో 2 రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం గతంలో కంటే భారీగా పెరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినా దాన్ని సాకారం చేసే విషయంలో ఆ తర్వాత చర్యలేమీ చేపట్టలేదు. ఈ విషయంలో ఏదైనా ముందడుగు ఆశించొచ్చా? ప్రధాన కార్యాలయం ఖరారు దగ్గర నుంచి అధికారుల గుర్తింపు వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ వల్ల కొంత ప్రభావం పడింది. 3వ అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తాం. దేశంలో పసుపు రంగానికి ప్రోత్సాహం, అభివృద్ధికి ఈ బోర్డు దోహదం చేస్తుంది. హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి సాయం చేయబోతోంది? హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదన ఉంది. వీటిని సాకారం చేయడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణకు, భారతదేశానికి హైదరాబాద్ ఒక గ్రోత్ సెంటర్. అక్కడ రద్దీని నివారించడానికి పనిచేస్తున్నాం. 6 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్ను అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి పనిచేస్తున్నాం. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంఎంటీఎస్ నెట్వర్క్ ఒక జీవనాధారం. ఎంఎంటీఎస్ నెట్వర్క్ ను విస్తరిస్తాం. వందే భారత్ మెట్రో రైళ్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్ కూడా ఇందులో ప్రయోజనం పొందబోతోంది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు వంటి కారిడార్లను దేశ నలుమూలలు నిర్మిస్తామని
మేనిఫెస్టోలో చెప్పాం. రైల్వే శాఖ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. దక్షిణాదిలో హైదరాబాద్ ముఖ్య నగరం కాబట్టి భవిష్యత్తులో హైస్పీడ్ రైల్ కారిడార్ను ఖచ్చితంగా చూస్తుంది. అమృత్ స్కీమ్, స్వచ్ఛ భారత్ మిషన్, మెట్రో రైలు నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల ద్వారా హైదరాబాద్ లబ్ధి పొందింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తగిన విధంగా సాయం చేయడం లేదని భారాస, కాంగ్రెస్ రెండూ ఆరోపిస్తున్నాయి కదా, దీనికి ఏం సమాధానం చెబుతారు? మా ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా మద్దతిచ్చింది, ఇక ముందు కొనసాగిస్తుంది. తెలంగాణ అభివృద్ధికి భారాస, కాంగ్రెస్ ప్రభుత్వాలు బ్రేకులు వేశాయి. వైఫల్యాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జవాబు చెప్పలేక కేంద్రంపై నిందలు మోపుతున్నాయి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారు. ఎయిమ్స్ బీబీనగర్, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఐఐటిలో మౌలిక వసతుల బలోపేతం, కాజీపేట తయారీ యూనిట్, రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు, వరంగల్లో పీఎం మిత్ర పార్క్ ఇచ్చింది కేంద్రమేనని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించిన ఘనత కేంద్రానిదేనన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు. గత 10 ఏళ్ల భారాస, ప్రస్తుత కాంగ్రెస్ పాలనల మధ్య ఏమైనా తేడా గుర్తించారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఒకే నాణ్యానికున్న రెండు పార్శ్వాలు భారాస, కాంగ్రెస్. రెండు ప్రభుత్వాలు కొండంత హామీలిచ్చాయి, కానీ గోరంత చేస్తున్నాయి. ఆ రెండు తెలంగాణను ఏటీఎంలుగా ఉపయోగించుకుంటున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ RRR వంటి సూపర్ హిట్ సినిమానిస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి బలవంతంగా RR ట్యాక్స్ వసూలు చేస్తోంది. RRR సినిమా దేశానికి మంచి పేరు తెస్తే RR ట్యాక్స్ పరువు తీస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్, భారాసాలు రెండూ భాగస్వాములే. భారాసాను ఇంటికి పంపడానికి ప్రజలు 10 ఏళ్లు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు.